చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీకి ఒక 3/4 kg చికెన్ బాగా శుభ్రంగా బిర్యానీ పీసు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలానే బియ్యం ఇది కూడా ఒక 1/2 kg వేస్తున్నానండి. బియ్యం ఎలా చేయడం అనేసి ఒకసారి చూపిస్తాను, చూడండి. ముందుగా బియ్యంను ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడిగి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే బాగా వస్తుంది. ముందుగా ఈ 4 ఎర్రగడ్డలు కోసి పెట్టుకోవాలండి. 1/2 kg బిర్యానీకి ఈ 4 ఎర్రగడ్డలు, టమాటా పండు ఒక 4. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక 3/4 kg, ఒక 1/2 kg బియ్యం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఎర్రగడ్డలు ఒక 4, పచ్చిమిరపకాయలు ఒక 8, టమాటా పండ్లు ఒక 4, పుదీనా, కొత్తిమీర అన్నీ శుభ్రంగా కడిగి కోసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేయాలి. ఒక చిన్న లెమన్, పెరుగు కొద్దిగా, మళ్ళీ మనము కారం పొడి కొద్దిగా. కుక్కర్లో చేస్తాను, బాగుంటుంది. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. చెక్క లవంగం కూడా అండి. చెక్క, లవంగము, యాలక, బిర్యానీ ఆకు ఇవి వేస్తేనే బిర్యానీకి మంచి టేస్ట్. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా ఆయిల్, నెయ్యి కొద్దిగా, నెయ్యి ఒక 2 స్పూన్లు అట్లా పోసుకో. ఇంట్లో చేసిన నెయ్యి అండి, మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడుగా బిర్యానీ టేస్ట్గా బాగుంటుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు బ్రౌనిష్గా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు నిండుగా వేయండి. అప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కారం పొడి కూడా దీంట్లోనే వేసుకోండి. నిండుగా ఒక స్పూన్ చాలండి. ఇది వచ్చి శక్తి మసాలా కారం పొడి కాబట్టి రెడ్గా ఉంటుంది, మీకు మంచి కలర్ వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే మీరు కారం పొడి వేయండి. మళ్ళంకా టమాటాకాయలు వేసుకోండి. అప్పుడు మీకు ఒక మంచి కలర్ వస్తుంది అన్నమాట బిర్యానీ. ఇప్పుడు ఈ టమాటా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇది ఒక 5 నిమిషాల పాటు బాగా
మగ్గనివ్వాలి. టమాటా పండు బాగా ఉడకాలన్నమాట దీంట్లో ఈ మసాలాలు. అలానే ఈ పెరుగు కూడా, పెరుగు కొద్దిగా ఉప్పు, ఇంకా కల్లుప్పు వేస్తే మంచి బాగుంటుందండి. కల్లుప్పు ఇంట్లో లేదు కాబట్టి సాల్ట్ వేసుకొని ఈ లెమన్ కూడా దీంట్లోనే ఒక చిన్న లెమన్ చాలండి. ఎక్కువ వేస్తే కూడా పులుపుగా అయిపోతుంది, తినడానికి బాగుండదు. హాఫ్ కేజీ కాబట్టి కుక్కర్లోనే వేస్తాం కాబట్టి చాలు. ఎక్కువ పులుపు ఉంటే కూడా తినడానికి బాగుండదు, ఎక్కువ మసాలా ఉంటే కూడా తినడానికి బాగుండదు. కాబట్టి మనం హాఫ్ కేజీ, ముక్కాలు కేజీ చికెన్, హాఫ్ కేజీ బియ్యం కాబట్టి దానికి ఎంత కావాలన్నా అంత వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మసాలా ఉంటే కూడా తినడానికి బాగుండదు కదా. వర్సల్ బ్లాగ్లో ఇంకా చాలా నేను వంటకాలు చేస్తాను, ఒకసారి చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో నేను చేస్తానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ టమాటా అంతా బాగా స్మూత్గా వేగాలన్నమాట. ఎంత గ్రేవీగా ఉంటే అప్పుడు ఆ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా వేగేటప్పుడు కొంచెం టైం పడుతుంది. మళ్ళీ బియ్యం అంతా మనం వేసినాక త్వరగా అయిపోతుందండి బిర్యానీ. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఒకసారి చేయండి, కుక్కర్లో చాలా బాగుంటుందండి. ఒక 2-3కి సింపుల్గా మన ఇంటి వరకు చేసుకోవడానికి బాగుంటుంది. గెస్ట్లు ఎవరైనా వచ్చేటప్పుడు మనము ఒక పెద్ద డేక్షాల్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా డేక్షాల్లో మంచి టేస్ట్ వస్తుంది కుక్కర్ కంటే. ఇది మనము ఇంట్లోనే ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెతో కొలత ఒక గిన్నె ఫుల్గా వేసినాను. 1.5 గిన్నె చాలండి నీళ్ళు. దీంట్లో గ్రేవీ ఉంది కాబట్టి 1.5 చాలు. ఒక గిన్నె బియ్యం అంటే 1.5 నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. బాగా కలిపి ఒకసారి ఉప్పు ఉందా లేదా అని చూసుకోవాలి. ఉప్పు తక్కువగా ఉంది, కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేస్తే కూడా కుక్కర్లో అంతా పైన కరెక్ట్గా ఉంటే కూడా
కింద వచ్చి ఉప్పుగా ఉంటుందండి. మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. బియ్యం వచ్చి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే కూడా ఇట్లా ఫిల్టర్ తీసుకోండి ఒకటి, లేకుంటే కూడా మనం చేతులతో కూడా వేసుకోవచ్చు. ఇట్లా కలిపేసి ఒకసారి ఇంకొకసారి కూడా మనం ఉప్పు ఉందా లేదా చూసుకొని, ఏంటంటే కుక్కర్లో మూసి పెడతాం కాబట్టి మధ్య మధ్యలో తెచ్చాము. ఒకసారి ఉప్పు ఉందా లేదా చూసుకొని మళ్ళీ మూత పెట్టేస్తే సరిపోతుంది. 2 విజిల్ చాలండి. ఎక్కువ వేస్తే కూడా బాగా ఉడికిపోయి పొంగుల్లాగా అయిపోతుంది, తినడానికి బాగుండదు. ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఒక 2 విజిల్ వచ్చినాక తీసేస్తామండి. చూడండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కుక్కర్లో త్వరగా కూడా అయిపోతుందండి. ఎలా ఉన్నదనేసి కామెంట్ చేయండి.